2025లో మేషరాశి వారికి ధన యోగం ఉంటుంది. అలాగే జూన్ తర్వాత ధన నష్టము జరిగే అవకాశం ఉంది. జూన్ వరకు బాగుంది, ఇబ్బంది ఏం లేదు. జూన్ తర్వాత ఆర్థిక సమస్యలు వస్తాయి. విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్లకు ఖచ్చితంగా మేషరాశి వారికి 2025లో శుభం జరుగుతుంది. అంటే తప్పకుండా మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక ఏలినాటి శని రాబోతోంది. దీని గురించి విపరీతంగా భయపడటం, టెన్షన్ పడడం, ఏదో యూట్యూబ్లో ఏదో వీడియో చూసి మీరు భయాందోళనకు గురవ్వద్దు. శాస్త్రము భయపెట్టడానికి కాదు, జాతక ఫలితము మిమ్మల్ని టెన్షన్ పెట్టడానికి కాదు. ఏలినాటి శని వస్తుంది, ఎస్ అవును, వస్తే ఏంటి, వస్తే దానికి తగ్గ పరిహారాలు ఎన్నో మనకు ఋషులు అందించారు. మీ వ్యక్తిగత జాతకాన్ని నాకు ఇవ్వండి. ఎందుకంటే ఒక్క ఏలినాటి శని అన్నదాన్ని తీసుకొని మీకు కష్టాలు వస్తాయి, ట్రాన్స్ఫర్ అవుతారు, ఇల్లు మారుతారు, ఇటువంటి ఫాల్స్ ప్రిడిక్షన్స్ నేను చేయను. లక్ష్మీకాంత శర్మ ఏదైనా చెప్పాడు అంటే అది శాస్త్ర సంబంధితంగా ఉంటుంది. సరే, ఈ మేషరాశి వారికి వేన్లో శని వస్తున్నాడు. ఏప్రిల్ నుండి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. అలా అని మీరు కంగారు పడొద్దు. ప్రీవియస్ నా వీడియోస్ అంటే రాబోయేటటువంటి ప్రీవియస్లో కూడా ఎన్నో చెప్పాను నేను శనికి సంబంధించి. అసలు రాబోయేటటువంటి రోజుల్లో తప్పకుండా మేషరాశి వారు శని దోషం లేకుండా ఉండడానికి ఎన్నో పరిహారాలు అందిస్తాను. అలాగే ఈ ఏలినాటి శని దోషం ఒక్కటే బేస్ చేసుకొని ఎంతో విపత్తులు వస్తాయని చెప్పొద్దు. మీ జన్మ లగ్నానికి శని యోగకారకుడా కాదా అన్నది చూసుకోవాలి. అలాగే జన్మ లగ్నాతు శనికి ఏ ఏ ఆధిపత్యాలు వచ్చాయి, అలాగే శని ఉన్నటువంటి స్థానము, మీరు పుట్టినప్పుడు చంద్రలగ్నాతు, జన్మలగ్నాతు శని ఎక్కడున్నాడు అవి చూసుకున్న తర్వాత అప్పుడు మీకు రాబోయేటటువంటి రోజుల్లో ఎలా ఉందనేది యాక్యురేట్గా చెప్పొచ్చు. మీ వ్యక్తిగత జాతకం తప్పకుండా మీకు హెల్ప్ చేస్తుంది. ఇక ఈ మేషరాశి వారికి జూన్ తర్వాత బాలేదు అనే చెప్పాలి. అంటే ఒక్క ధనము అన్నది కాదు, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చదువుకునేటటువంటి వాళ్ళకు కూడా జూన్ తర్వాత యావరేజ్గా ఉంటుంది. ట్రాన్స్ఫర్సు, ప్రమోషన్స్ ఖచ్చితంగా జరుగుతాయి. ఈ సంవత్సరంలో మీరు ట్రాన్స్ఫర్ అవ్వటము లేదా ప్రమోషన్ పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఏలినాటి శని వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగ యోగం ఉంది. ఎప్పుడు? సెప్టెంబర్ తర్వాత. ఈ జాతకులకు వ్యాపారంలో పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పెద్దగా మార్పులు ఏమి ఉండవు. ఓకే, నాట్ బ్యాడ్. అలాగే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు తగ్గుతాయి. భార్య భర్తల అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం అంటే పిల్లలు, వాళ్ళతో ఉన్న గొడవలు, వాళ్ళతో వచ్చే సమస్యలు ఇవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ మేషరాశి వారికి తృతీయ స్థానము, చతుర్థము అంటే రాశ్యాతు తృతీయాధిపతి బుధుడవుతాడు, చతుర్థాధిపతి చంద్రుడవుతాడు. వారు ప్రతి నెల, ప్రతి 2 రోజులకు ఒకసారి, ప్రతి 40 రోజులకు ఒకసారి ఈ పంచగ్రహాలన్నీ సంచరిస్తూ ఉంటాయి కాబట్టి వాటి వలన కూడా పెద్దగా ఇబ్బందులు ఏం లేవు. ప్రధానంగా మేషరాశి వారికి జూన్ వరకు అయితే బాగుంది. జయ గురుదత్త. వృషభ రాశి వారికి 2025 అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. అంటే సాధ్యమైనంత వరకు పెద్ద పెద్ద విపత్తులు, సమస్యలు అయితే ఈ వృషభ రాశి వారికి ఉండవు. ఎందుకంటే గురు బలము ఏ జాతకంలో అయితే ఉంటుందో వాళ్లకు ఎప్పటికప్పుడు ఉపశమనం కలుగుతుంది. అది జన్మలగ్నాతో గురువు బాగున్నా, ఉచ్చ స్థితిలో ఉన్నా, లేదా గోచారంలో గురువు బాగున్నా వాళ్ళు ధనయోగంతో, ఆనందంతో ఉంటారు. ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం హ్యాపీగా ఉంటారు. శని లాభంలోకి రావడం, గురువు ధనస్థానంలోకి వెళ్ళడం, ముఖ్యంగా ప్రధానమైనటువంటి కర్మకు కారకుడైన శని, ధనకారకుడైన గురువు బాగున్నప్పుడు ఖచ్చితంగా ఆ రాశి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుందనే చెప్పాలి. అలాగే రాశ్యాతు చతుర్థంలోకి కేతువు రావటము, దశమంలోకి రాహు రావటం కూడా పెద్దగా మైనస్ అయితే ఏం కాదు. వృషభ రాశి వారికి చాలా బాగుంది. వ్యాపారం చేసే వాళ్లకు గత సంవత్సరం కన్నా బాగుంటుంది. నూతన గృహ నిర్మాణం జరుగుతుంది. ఈ ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే వాళ్ళకు బాగుంటుంది.
విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే, రోహిణి నక్షత్రం వాళ్ళు, కృత్తికా నక్షత్రం వాళ్ళు, మృగశిర నక్షత్రం వాళ్ళు వృషభ రాశి వారు ఉంటారు. తప్పకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం భయాందోళనకు గురవద్దు. ఎవరో వచ్చారు, భారతదేశీయులకు ఏదైనా ఇబ్బంది అవుతుందేమో, నలుగురు 4 రకాలుగా చెప్తున్నారు అని భయపడొద్దు. వృషభ రాశి వారు మాత్రం అలా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం మీది. ఈ సంవత్సరంలో మీకు చాలా యోగాలు ఉన్నాయి. అలాగే నూతన గృహ నిర్మాణము, వ్యాపార యోగం, ఉద్యోగ యోగం, అనేక శుభలాభాలు ఉన్నాయి. శుభ ఫలితాలు పొందుతారు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. వివాహం కానీ గృహప్రవేశం కానీ జరుగుతుంది. ఓవరాల్గా చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు. వృషభ రాశి వారికి 2025 లక్కీ ఇయర్ అని చెప్పాలి. ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి తప్ప ప్రత్యేకంగా అనారోగ్య సమస్యలు కూడా ఏమీ ఉండవు. అసలు చెప్పడానికి ఇక్కడ మైనస్ ఎక్కువగా. అంటే ఎందుకు నేను చెప్పట్లేదు అంటే, ఈ గురువు శని, కర్మకారకుడైనటువంటి శని, ధనకారకుడు గురువు, అలాగే వక్రించి అపసవ్యంలో సంచరించే రాహుకేతువులు, వీళ్ళే అనేక అనార్థాలకు కారకులు అవుతారు, మంచికి చెడుకి. కాబట్టి తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇబ్బందులు వృషభ రాశి వారికి రావు. ఈ సంవత్సరం బాగుంటారు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి దశమంలో రాహు సంచరిస్తున్నాడు ప్రస్తుతము. సరే, ఈ 25 మొత్తం ఫలితాన్ని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనము ఎక్కువగా అంటే ఈ రాశి ఫలితాన్ని ఎలా లెక్క వేసుకోవాలి అంటే ఉగాది వరకు. ఎందుకంటే ఉగాదిలో నవనాయకత్వ ఆధిపత్యాలు మారుతాయి. కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ప్రధానంగా ఉగాది వరకు ఈ ఫలితాన్ని తీసుకోవడం ఉత్తమం. ఈ బుధుడు ఆధిపత్యం వహిస్తాడు మిథున రాశికి. మిథున రాశి వారికి విదేశాలకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు విదేశాలకు వెళ్ళడానికి వీసా రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మిథున రాశి వారికి మాత్రం ఏప్రిల్ తర్వాత ఉద్యోగంలో మార్పులు లభిస్తాయి. మార్పులు అంటే స్థానచలనం అవ్వచ్చు. మీరు కూర్చున్న ప్లేస్ కూడా అవ్వచ్చు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోరు, లేదంటే టేబుల్ మారచ్చు, పోస్ట్ మారచ్చు. స్థానచలనం, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్. మిథున రాశి వారికి ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే శని మారి దశమంలోకి వస్తున్నాడు, పూర్ణ కేంద్రంలోకి వస్తున్నాడు. వ్యయాన్ని, రాశ్యాతు వ్యయస్థానాన్ని, చతుర్థ స్థానాన్ని, అలాగే సప్తమ స్థానాన్ని శని వీక్షిస్తాడు. కాబట్టి తప్పకుండా ఇతరులతో కీర్తింపబడడం, అవార్డు తీసుకోవడం, లేదా ఎగ్జామ్లో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఫ్రీ సీట్ రావడం, లేదా నేను చెప్పినట్టు స్థానచలనం, ట్రాన్స్ఫర్సు, ప్రమోషన్సు, ఆఫీసు, ఇల్లు అంటే హౌస్, గృహము లేదా ఆఫీసు మారటం ఏప్రిల్ తర్వాత జరిగే అవకాశాలు ఉన్నాయి. 2025లో మంచి పేరుని సంపాదిస్తారు, బాగా చదువుకుంటారు. ఈ మిథున రాశి వారికి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉందని చెప్పాలి. గురువు లగ్నంలోకి రావడం అంటే రాశిలోకి రావడం, జూన్ తర్వాత గురుబలం కూడా ఈ రాశి వారికి రావటం, శని, రాహు, కేతుల యొక్క అనుకూలత, ఓవరాల్గా మిథున రాశి వారికి నాట్ బ్యాడ్, పర్వాలేదు. ఈ మధ్యలో ఉన్న డిస్టర్బెన్స్ అన్ని కట్ చేసుకోవాలి. ఓవరాల్గా మిథున రాశి వారికి నాట్ బ్యాడ్, పర్వాలేదు. 2025లో పెద్దగా విపత్తులు, సమస్యలు వచ్చే అవకాశాలు లేవు. కొంతమందికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఏమండి మీరు చెప్తున్నారు ఈ మిథున రాశి నాది, కానీ నాకు కష్టాలు ఉన్నాయి అంటే అక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గోచారము రాశి ఫలితం కన్నా కూడా పవర్ఫుల్ మన జాతకం. కొన్ని కోట్ల మంది జన్మించినప్పటికీ
అందరి జాతకాలు ఒకేలా లేవు, ఒక్కొక్కరు ఒక్కొక్క కర్మ అనుభవిస్తున్నారు. కాబట్టి జాతకం అనేది ఎంతో పవర్ఫుల్. వ్యక్తిగత జాతకం వల్ల జరిగే నష్టాలుంటాయి, లాభాలుంటాయి. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోతే వేలిముద్రలతో మీ వ్యక్తిగత జాతకాన్ని నేను చెప్తాను. తద్వారా కూడా మీరు మీ ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోవచ్చు. జయ గురు దత్తాత్రేయ. జయ గురుదత్త. కర్కాటక రాశి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఉంటారు. పునర్వసు 4వ పాదం వాళ్ళకు కర్కాటక రాశి వస్తుంది. ఈ రాశి జాతకులు ఈ సంవత్సరం శుభకార్యాన్ని చేస్తారు. అమ్మాయికో అబ్బాయికో శుభకార్యం అంటే వివాహం చేయటము, లేదా ఇంట్లో ఏదో ఫంక్షన్ చేసుకోవడము, ఇల్లు కట్టుకోవడం, గృహప్రవేశం అవ్వటం, లేదు ఇంకోటి 2025లో ఈ కర్కాటక రాశి వారికి చాలా వరకు శుభ లాభాలు, శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. రాశ్యాతు అష్టమంలో ఉన్నటువంటి శని అష్టమ శని దోషాన్ని విడిచిపెడతాడు. భాగ్యంలో శని సంచారం విశేష యోగం, ధనలాభాన్ని ప్రసాదిస్తుంది. ఎందుకు అంటే చంద్రలగ్నాతో లాభస్థానాన్ని శని చూస్తాడు. కావున ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ధనయోగం, వ్యాపార యోగం, అనుకున్న పనులు అవ్వటం, రావాల్సిన డబ్బు రావటం తప్పకుండా. కర్కాటక రాశి వారికి గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అయితే మీరు ఏప్రిల్ వరకు వేచి ఉండాలి. ఏప్రిల్ తర్వాత మీకు చాలా పూర్ణ గ్రహబలం వస్తుంది. ఒకటి, కర్కాటక రాశి వారికి అష్టమంలోకి రాహు రావటం, కుటుంబ స్థానంలోకి కేతు రావటం, ఇది దోషం. ఈ రాహుకేతువులు మారతారు. తద్వారా బాలేనటువంటి రాశుల్లో కర్కాటక రాశి ఒకటి. వృత్తిరీత్యా బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, ధనయోగం, వ్యాపార యోగం, ఆరోగ్య యోగం, ఇవన్నీ కూడా పర్వాలేదు. కానీ కుటుంబ స్థాన దోషము, భార్యాభర్తల గొడవలు, మనస్పర్ధలు, ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్య ద్వారా మీరు భయాందోళనకు గురవటం, సడన్గా మీకు వస్తు నష్టం, ధన నష్టం జరగటం, బంగారం పోవటం, వెండి పోవటం, లేదంటే విలువైన వస్తువులు పోవటం, ధన నష్టం, ఈ దోషాలు క్లియర్గా కర్కాటక రాశి వారికి సూచిస్తున్నాయి. అలాగే కుటుంబంలో ఎక్కువ గొడవలు, అన్నతమ్ములకు, అక్క చెల్లెలకు, లేదా తండ్రికి కొడుకుకి, లేదా భార్య పిల్లలకి, ఎవరికో ఒకరికి కర్కాటక రాశి వారితో కుటుంబ సభ్యులు గొడవ పెట్టుకుంటారు. వీరు తొందరపాటు తరం చేతనో వీళ్ళ కర్మదోషం చేతనో వీరు కూడా తగ్గడము అన్నది జరగదు. ఈ సంవత్సరం కర్కాటక రాశికి ఉన్న మైనస్ ఏంటి అంటే ఈ మనస్పర్ధలు. అంటే కర్కాటక రాశి వారికి కుటుంబ దోషము ఖచ్చితంగా సూచిస్తుంది. మిగతా అన్నీ బాగానే ఉంటాయి, చదువు బాగానే ఉంటుంది, ఉద్యోగం బాగానే ఉంటుంది, వ్యాపార యోగము, ధనయోగము, ఆరోగ్య యోగం, ఇవన్నీ బాగున్నాయి. అయితే అలాగే విదేశాలకు వెళ్దామనుకున్న వాళ్ళకు వీసా రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే అన్నిటికీ అలా చెప్పను నేను, రావచ్చు రాకపోవచ్చు అని ఎక్కడ నేను తేల్చి చెప్పేస్తాను. కానీ ఇక్కడ కర్కాటక రాశి వారికి 25లో అన్ని క్వశ్చన్ మార్కులే. ముఖ్యంగా విదేశాలకి వెళ్దాం అనుకున్న వాళ్ళకు ఆటంకాలు, సమస్యలు, ఇబ్బందులు. విదేశాల్లో ఉన్న వాళ్ళకు పర్వాలేదు, కానీ విదేశాలకు వెళ్దాము అనుకున్న వాళ్ళకు సమస్యలు వస్తాయి. కర్కాటక రాశి వారికి ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వటం అనేది జరుగుతుంది. అలాగే ఈ కర్కాటక రాశి జాతకులు
ఒక స్థలమో ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంది, లేదా కట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగ యోగం కూడా సూచిస్తోంది. లోన్లు పెట్టుకునేటటువంటి వాళ్లకు ఈ సంవత్సరంలో లోన్లు లభిస్తాయి. కర్కాటక రాశి వారికి అంతా మంచి జరుగుతుంది. ఇది కర్కాటక రాశి ఫలితం. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి రాశ్యాతు కేంద్రంలో ఉన్న శని అష్టమంలోకి వస్తున్నాడు. ఇక్కడ మొదలు పెడదాం మనం. ప్రధానంగా ఆరోగ్య సమస్యలు లేదా గతంలో ఎప్పుడో చేసిన తప్పులకు ఇప్పుడు కొంత లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, ఇన్కమ్ ట్యాక్స్ అవనివ్వండి, లేదంటే ఇతర ఎనీ కైండ్ ఆఫ్ పన్ను, అంటే గృహానికి సంబంధించింది, ప్రాపర్టీకి సంబంధించిన పన్ను ఏదైనా కట్టకపోవడం వల్ల వచ్చే నోటీసులు అవ్వండి, లేదు వైవాహిక పరంగా ఉన్న సమస్యలకు డివోర్స్ అప్లై చేయటం, అది కూడా కోర్టులు కేసులే కదా. అంటే కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే అనారోగ్య సమస్య స్టార్ట్ అవ్వబోతోంది. ఈ సింహరాశి వారికి గురువు యోగిస్తాడు, ఇబ్బంది ఏమీ లేదు. శని దోషాన్ని ఇస్తాడు, ఆ దోషాన్ని గురువు కవర్ చేస్తారు. గురుగ్రహం, బృహస్పతి గ్రహం అన్ని గ్రహాల్లో అత్యంత పవర్ఫుల్ శని గురువులు. కాబట్టి ఇక్కడ శని దోషాన్ని ఇచ్చిన గురువు కవర్ చేస్తారు. మీరు పెద్దగా ఇబ్బంది పడొద్దు. మీకు పరిహారాలు నేను మళ్ళీ చెప్తాను ఇంకో వీడియో. అంటే మనకు ప్రత్యేకంగా ఏ రాశి వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకోవాలి, ఏ దేవాలయంలో నిద్ర చేయాలి అన్న రెమెడీస్ నేను అందిస్తాను. నా పేరు లక్ష్మీకాంత శర్మ. దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో ఖచ్చితంగా నేను చెప్పినవి చాలా వరకు జరుగుతున్నాయి. అవన్నీ కూడా ప్రాయశ్చిత్తాలు చేయడం ద్వారానే నా భక్తులకు మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నాను. సరే, ఇక్కడ సింహరాశి వారికి సప్తమంలోకి రాహు ప్రవేశము, అలాగే రాశిలోకి కేతు ప్రవేశం. ఎక్కువగా మెంటల్ టెన్షన్స్, మానసిక క్షోభ, మానసిక బాధ, ప్రతిదానికి కోపం రావటం, విసుగు రావడం. సింహరాశి వారికి చదువు బాగానే ఉంటుంది, అలాగే వ్యాపారంలో అనుకూలత. ఉద్యోగ విషయానికి వచ్చేసరికి అష్టమ శని కావడం చేత ఉద్యోగంలో బాగా ప్రెజర్ ఉంటుంది. కష్టపడాలి, కష్టపడతారు, అయినా కూడా ఇతరులకు నచ్చరు. మీకు ఎంత ప్రెజర్ చేయాలో అంత ప్రెజర్ చేస్తారు. ఏప్రిల్ తర్వాత కొంత యావరేజ్ టైం, పూర్తిగా చెప్పాలంటే మే నుంచి, అంటే 5వ నెల నుండి ఇబ్బందులు, సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, లీగల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదంటే వర్క్ ప్రెజర్ అవ్వచ్చు. అలాగే జూన్లో ఒక వాహన గండము అన్నది సూచిస్తుంది. రాహు మీ రాశిని చూస్తాడు, అది దోషమనే చెప్పాలి. ఈ సింహరాశి వారికి కొన్ని విషయాల్లో సమస్యలు ఉన్నాయి, కొన్ని విషయాల్లో పర్వాలేదు. చదువు కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ. కానీ ప్రతి విషయంలో కష్టమే ఉంటుంది. చదువు మీకు గురువు అనుకూలంగా ఉన్నా శని లేడు కదా, కాబట్టి చదువులో కష్టంగా ఫలితం, అంటే కష్టపడి చదివి ఎగ్జామ్ రాసినా కూడా మీరు ఆశించినంత మార్కులు రాకపోవడం. అలాగే ఈ సింహరాశి వారికి వ్యాపారంలో, అలాగే ఇతరత్ర ధనయోగం, అంటే రావాల్సిన డబ్బు రావటంలో పూర్తిగా అనుకూలత అయితే ఉంది. అన్నీ ఎలా ఉన్నప్పటికీ వ్యాపారం పర్వాలేదు, ఉద్యోగం కూడా బాగానే ఉంటుంది. కానీ ఈ ఉద్యోగంలో వర్క్ ప్రెజర్ అనేది ఉంటుంది. ఓకేనా? తప్పనిసరిగా సింహరాశి ఫలితాలు మధ్యమం, అంటే బాలేదు అనడం కాదు, బాగుంది అనడం కాదు, పర్వాలేదు.
కన్యా రాశికి కేంద్రంలో శని ప్రవేశం, అలాగే రాహు కేతువులు మారటం, రాశ్యాతు వ్యయంలోకి కేతువు రావటం, షష్టమ స్థానంలో రాహు సంచారం, గురువు భాగ్యంలో నుంచి దశమంలోకి రావటం. ఈ 2025లో ప్రతి గ్రహము మారుతుందంటే ప్రతి సంవత్సరము గురువు మారుతాడు, రాహుకేతులు మారాలని లేదు. శని ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మారడు. కానీ 2025లో అన్ని గ్రహాలు బలమైనటువంటి పాపగ్రహాలు శుభగ్రహాలన్నీ మారుతున్నాయి. కన్యా రాశికి వ్యాపారపరంగా యోగం, ఆర్థిక యోగం, వ్యాపార యోగం తప్పకుండా తెలుస్తోంది. వ్యాపారంలో బాగుంటుంది. మీరు చేసేది చిన్న వ్యాపారమైనా పెద్దదైనా మీ స్థాయిలో మీరు లాభాన్ని పొందుతారు. ఇక్కడ వీడియో ప్లే అవుతుంటే లోగో ఒకటి ఉండాలి, కింద కన్యా రాశి అని ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఆ లోగో తిరుగుతూ ఉండాలి, అప్పుడు ఎదుటి వాళ్ళకు దాని మీద దృష్టి పడుతుంది. కన్యా రాశి వారికి ఉద్యోగంలో కూడా ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేదా ఎక్కువ జీతము వచ్చే ఉద్యోగానికి మారే అవకాశం ఉంది. వివాహం కుదరడం, వివాహం అవ్వటం ఈ సంవత్సరంలో జరుగుతుంది. రావాల్సిన డబ్బు వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే శని కన్యా రాశిని చూస్తాడు. కావున రావాల్సిన డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంది. విదేశాలకు వెళ్ళే వాళ్లకు ఖచ్చితంగా వీసా వస్తుంది. విదేశాలకు వెళ్ళడం, వీసా సంపాదించడం తప్పకుండా జరుగుతుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా కన్యా రాశి వారికి పెద్దగా మార్పులు, సమస్యలు ఉండవు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము కన్యా రాశికి బాగుందని చెప్పాలి. విదేశాల్లో ఉన్న వాళ్ళకు ముఖ్యంగా, ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్దామనుకున్న వాళ్ళకు కూడా బాగుంటుంది. అలాగే ఆరోగ్య విషయానికి వస్తే అనారోగ్య సమస్యలు పెద్దగా ఉండవు. కేంద్రంలో ఉన్న శని ఆరోగ్య సమస్యని ఇవ్వడు. ధనయోగం, వ్యాపార యోగం కన్యా రాశికి ఏప్రిల్ నుంచి లభిస్తుంది. పూర్తిగా జూన్ నుంచి బాగుంటుంది. చదువుకునే వాళ్లకు మంచి పేరు ప్రఖ్యాతలు రావటం, గతంలో ఉన్నటువంటి చెడ్డ పేరు అవ్వచ్చు, బద్ధకం అవ్వచ్చు, కన్యా రాశి వారికి ఉండవు. అసలు ఓవరాల్గా ఈ శని రాశ్యాతు చంద్రలగ్నాతు సుఖస్థానాన్ని చూస్తున్నాడు, లగ్నాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఈ 2025 2024 కన్నా బాగుండే అవకాశం ఉంది. తులారాశి అష్టమంలో ఉన్న గురువు ప్రథమ దశలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ 5 నెలలు అనారోగ్య సమస్యనిస్తాడు. చెడ్డ పేరు, చదువులో నష్టం, విద్యా నష్టం, చెడు అలవాట్లు, చెడు స్నేహితం, చెప్పిన మాట వినకపోవడం, బాగా చదువుకోకపోవడం, ఎగ్జామ్లో ఏమీ గుర్తుండకపోవడం, ఈ దోషాలన్నీ కూడా తులారాశి వాళ్లకు సంభవిస్తాయి. అయితే లాభంలో కేతు సంచారం, పంచమంలో రాహు సంచారం, తప్పనిసరిగా రాహుకేతుల యొక్క అనుకూలత తులారాశి వారికి పెరుగుతుంది. రాహుకేతులు మారినప్పటి నుంచి ఆర్థిక పరంగా బాగుంటుంది. దేవాలయ సందర్శనము, భగవంతుడి యొక్క సేవ చేయటం, ఇవన్నీ కూడా తులారాశికి ఈ సంవత్సరం తెలుస్తున్నాయి. తులారాశి వారు ధనయోగం, వ్యాపార యోగం, ఎందుకంటే గురువు నవమంలోకి వస్తాడు. అయితే 5వ నెల తర్వాతే మీకు బాగుంటుంది. అప్పటి వరకు కూడా వ్యాపారంలో యావరేజ్గా ఉంటుంది. 6వ నెల నుంచి ధనయోగం, వ్యాపార యోగం లభిస్తుంది. 5వ నెల నుంచి తులారాశి వారికి వ్యాపార యోగం, ధనయోగం సూచిస్తుంది. దానికి లోపల అంటే ఈ 5వ నెల లోపు పర్వాలేదు. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు వస్తాయా? కొన్ని ఉంటాయి, తప్పదు, గురువు బాలేదు కదా. అలాగే మనము చంద్రలగ్నాతో అంటే గోచార ఫలితం తీసుకున్నప్పుడు, ఈ రాశి ఫలితాలు చూస్తున్నప్పుడు తులారాశికి అయితే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్తారు. లోన్ల ద్వారా విదేశాల్లో గృహయోగము, వాహన యోగము తప్పకుండా లభిస్తాయి. పంచమంలో ఉన్నటువంటి శని షష్టమంలోకి వచ్చి తులారాశికి అనేక యోగాలను ఇస్తాడు.
అయితే వీళ్ళు చిన్న చిన్న లీగల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవి వ్యక్తిగత విషయాల్లో అవ్వచ్చు, పిటి కేసు అవ్వచ్చు, వాహన సంబంధితమైన కేసులు అవ్వచ్చు. ఈ తులారాశి వాళ్ళు లోన్లు తీసుకోవడం, ఆ వచ్చినటువంటి డబ్బు వ్యాపారంలోనో గృహానికో ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా తులారాశి వారికి గృహయోగం ఉంది. ప్రథమ దశ కన్నా ద్వితీయ దశ బాగుంటుంది. గృహయోగం ఉంది. వివాహం అవ్వటము, వివాహం కుదరటము, లేదా పెళ్లి చేయటము, అంటే శుభయోగము అనేది ఖచ్చితంగా ఉంది. జూన్ నుంచి చాలా బాగుంటుంది. ఉద్యోగం మారటం అవ్వచ్చు, జీతం పెరగడం అవ్వచ్చు, లేదా వివాహం చేయడం అవ్వచ్చు. ఇట్లాంటి అనేక శుభ లాభాలు జూన్ నుంచి సంభవిస్తాయి. ఓవరాల్గా తులారాశికి ఒక అష్టమంలో ఉన్నటువంటి గురువు వల్ల అనారోగ్య సమస్యలు రావచ్చు తప్ప గురువు పెద్ద ప్రమాదకారి ఏం కాదు తులారాశికి. అందులో రాశ్యాతు తృతీయ స్థానాధిపతి, అలాగే షష్టాధిపతి, అంటే పూర్ణ పాపి. తులారాశికి కానీ తులా లగ్నానికి కానీ అత్యంత పాపాన్ని, అంటే పాపగ్రహం ఎవరో ఆ లగ్నానికి అంటే నైసర్గిక శుభుడైనటువంటి గురువు బృహస్పతే పాపగ్రహం. అటువంటి బృహస్పతి అష్టమంలో ఉన్నాడు కదా, పర్వాలేదు, ఎక్కడో ఒక దగ్గర దైవ బలం మిమ్మల్ని కాపాడుతుంది. తులారాశి వారికి జూన్ నుంచి తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. శని అనుగ్రహం చేత లోన్లు రావటం, తద్వారా అనేక శుభ ఫలితాలు సంభవించడం. చాలామంది తులారాశి వారికి ఒక సందేహం, మాకు ఎన్నోసార్లు బాగుంది అని చెప్పారు, అయినా కూడా మాకు మంచి జరగలేదు, ఈసారైనా మంచి జరుగుతుందా? తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే నవమంలో ఉన్నటువంటి గురువు విశేష ధనయోగాన్ని, పేరు ప్రఖ్యాతలు, ఫ్రీ సీట్ రావటం, అంటే ఎగ్జామ్ రాసి ఫ్రీ సీట్ పిక్ చేయడం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడం, స్థానచలనం వల్ల లాభం, ధనలాభం, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, జీతం పెరగడం, ఉద్యోగం మారటం అంతా 5వ నెల తర్వాత చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు 3వ నెల నుంచే బాగుంటుంది, కానీ 5వ నెల నుంచి ఇంకా పూర్తి స్థాయిలో బాగుంటుంది. అయితే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం అదే మాట్లాడుకుంటున్నాం, మాకు ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం, బాగుంది అంటున్నారు, మాకేం బాగాలేదు. అయితే ఇక్కడ వ్యక్తిగత జాతకంలో దుస్థానాధిపతుల యొక్క దశాంతర్దశలు ఉంటాయి. ఆ దశాంతర్దశల్లో సమస్యలు రావటం, కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని ముందు మనము పరిశీలించాలి. అందులో లగ్నము, ఆ లగ్నానికి పాపి ఎవరు, ఆ లగ్నానికి బాధకుడు ఎవరు, మళ్ళీ ఆ లగ్నాధిపతికి ఆ ప్రస్తుత దశకు మిత్రత్వమా కాదా, ఇలా చాలా చూసుకోవాలి. కరెక్ట్గా జాతకం చెప్పాలి, దానికి తగిన రెమెడీ ఇవ్వాలి. అప్పుడు తప్పకుండా కష్టం అనేది ఉండదు. వృశ్చిక రాశి, రాశ్యాతు పంచమంలోకి శని ప్రవేశం, అర్ధాష్టమ శని పోతోంది. చాలామందికి అర్ధాష్టమ శనిలో ఉద్యోగాలు పోయాయి. నేను ఎన్నో జాతకాలు చూసా కదా, ఉద్యోగాలు పోయాయి. కావున ఇక్కడ ఈ వృశ్చిక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు రాబోయే రోజుల్లో ఆనందంగా ఉంటారు. ఎందుకంటే శని మారి పంచమంలోకి రావటం, అర్ధాష్టమ శని దోషం పోవటం, ఉద్యోగం రావటము, లేదా వ్యాపారంలో ధనయోగము, ఉద్యోగంలో జీతం పెరగడం, శని పంచమ ప్రవేశం చేసుకోవడం ద్వారా కొత్త వృత్తులపై ఆకర్షితులవుతారు. అంటే మీకు ఉద్యోగం చేస్తున్నారు, అలాగే మీరు ఒక కవి లేదా ఒక సింగర్, మీ ఉద్యోగంతో పాటు మీ సైడ్ మీ యొక్క ఇష్టాన్ని బట్టి మీరు నేర్చుకున్నటువంటి విద్యకు కూడా విలువ దక్కుతుంది. తప్పకుండా ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం కష్టకాలము తగ్గిందనే చెప్పాలి.
అంటే మొత్తం కాదు, ఎందుకంటే మళ్ళీ గురువు దోషాన్ని ఇస్తున్నాడు. గత సంవత్సరం కన్నా పర్వాలేదు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అలాగే అనారోగ్య సమస్యలు తొలగిపోవటము, ఆరోగ్య యోగాన్ని పొందడం గత సంవత్సరం కన్నా ఆరోగ్యం అయితే బాగుంటుంది. అయితే శని పంచమంలోకి వచ్చే ముందు ఒక చిన్న వాహన గండాన్ని ఇస్తాడు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో వాహన గండము సంభవించే అవకాశం ఉంది వృశ్చిక రాశి వారికి. అయితే కుటుంబ స్థితి అంటే ఇక్కడ చతుర్థంలోకి రాహుగ్రహము, దశమంలో కేతు. కుటుంబ స్థితి అనుకూలంగా ఉంటుంది. పాపగ్రహ దోషాలు ఏమీ ఉండవు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి దైవానుగ్రహం చేత కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంది. ఒకటి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగం లేనటువంటి వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. 2025-24 కన్నా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే గురువు అష్టమంలో ఉండడం ద్వారా అనారోగ్య సమస్యలు, వాహన గండాలు సూచిస్తున్నాయి. తప్పకుండా 12 రాశుల వారికి నేను వారు ఎదుర్కొనేటటువంటి దోషాలకు తగిన పరిహారం నేను ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తాను. ఎందుకంటే ఏది పడితే అది వెంటనే నోటికొచ్చింది చెప్పను. నేను ప్రత్యేకంగా లగ్న యోగాన్ని చూసుకొని జాతకపరంగా ఉన్నటువంటి దోషాలు పోయే పరిహారాలు అందిస్తాను. జాతకం కూడా ప్రత్యేకంగా పరిశీలించి మీకు మీ జాతకం మారుతుంది, పలానా టైంలో ఉద్యోగం వస్తుంది, పలానా టైంలో లైఫ్లో వివాహం అవుతుంది అన్నది కూడా మనం చూడొచ్చు. ఓవరాల్గా చదువుకునే వాళ్లకు కొంత ఇబ్బందులు, అంటే మనము ఇంతవరకు అనేక విషయాల గురించి చర్చించుకున్నాం, కానీ చదువు ఇతరత్ర విషయాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ముఖ్యంగా చదువుకునే వాళ్ళకి సమస్య. ఇష్టపడి పెళ్ళిళ్ళు చేసుకోవడం, చెప్పిన మాట వినకపోవడం అనేది జరుగుతుంది. చెడు అలవాట్లు, చెడు స్నేహితాల ద్వారా ధనం వ్యయం, బయట విపరీతంగా ఇష్టం వచ్చిన తిండి తినడం ద్వారా అనారోగ్య సమస్యలు. ఈ కేంద్రంలో ఉండి రాశిని చూస్తున్నటువంటి గురువు, ఒక కేంద్రంలో ఉన్న గురువు అష్టమంలోకి రావటం అనేది దోషం. అయితే వృశ్చిక రాశికి ఇన్నాళ్ళు గురువు వీక్షిస్తున్నాడు కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు అష్టమంలో గురువు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, నేను చెప్పాగా, వాహన ప్రమాదాలు, లేదంటే సడన్గా డబ్బు ఖర్చు అవ్వడం, చెడు అలవాట్లు, ఎగ్జామ్స్ ఊహించినంత స్థాయిలో ఎగ్జామ్స్ రాయకపోవడం, నేను బాగా రాశాను, బాగా చదివి రాశాను కానీ రాలేదు అని డిసప్పాయింట్ అవ్వడం, ఇవి ద్వితీయ దశలు. అంటే ఆఫ్టర్ మే ఇవి క్లియర్గా సూచిస్తున్నాయి. మే తర్వాత చదువులో సమస్యలు, ఆర్థిక సమస్యలు వృశ్చిక రాశికి ఉంటాయి. ఆర్థిక సమస్యలు అంటే మీరు ఊహించినంత లాభం రాకపోవడం, బయట రావాల్సిన డబ్బు రాకపోవడం. ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి శని అనుకూలంగా ఉన్నప్పటికీ గురు బలము తగ్గిపోతుంది. కావున వ్యాపారంలో, ఉద్యోగంలో, ఆదాయ వ్యవహారంలో ఓకే, పర్వాలేదు, మరి తీసేసేది కాదు. ఎందుకంటే శని షష్టమంలో ఉండి లోన్లు ఇప్పిస్తాడు, సొంత ఇల్లు కట్టుకునే యోగాన్ని ఇస్తాడు. ఇక్కడ చంద్ర లగ్నాతో చూసుకుంటే వృశ్చిక రాశి వారికి దశమంలో కేతువు, చతుర్థంలో రాహు. అంటే వీసా వస్తుంది, విదేశాలకు వెళ్తారు. విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా భయపడొద్దు, భయాందోళనకు గురవద్దు. ఈ రాహుకేతుల యొక్క మార్పు ద్వారా మీకు నష్టమేం లేదు, లాభం చేకూరేటటువంటి అవకాశమే ఉంది. తప్పకుండా వృశ్చిక రాశి వారు మీకు నేను తగిన రెమెడీస్ చెప్తాను. ఎందుకంటే అష్టమ గురువు కదా, ఎన్ని గ్రహాలు బాగున్నప్పటికీ గురువు బాగుండాలి. తగిన రెమెడీస్ చెప్తాను, తప్పకుండా చేసుకోండి. ధనుస్సు రాశి వారికి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు చాలా బాగుంటుంది. అంటే ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైనా రాజకీయంలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకు అనుకూలత,
వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్లకు జూన్ నుంచి బాగుంటుంది. రావాల్సిన డబ్బులు రావటం, పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ క్లియర్ అవ్వటం, కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా జూన్ నుంచి బాగుంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకు ముఖ్యంగా ధనుసు రాశి వారికి జూన్ నుంచి బాగుంటుంది. చతుర్థంలోకి శని ప్రవేశం జరుగుతుంది. సొంత ఇల్లు కట్టుకుంటారు లేదా ఇల్లు మారుతారు. ఈ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ధనుసు రాశి వారికి తండ్రి అనారోగ్య సమస్య ద్వారా కూడా కొంత మానసిక బాధ ఉంటుంది. అలాగే ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలల్లో ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది ఈ సంవత్సరం. ధనుసు రాశి వారికి ఓవరాల్గా ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా బాగానే ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు, గవర్నమెంట్ జాబులు సంపాదించడం లేదా ఉద్యోగంలో జీతం పెరగడం, రాజకీయంలో పేరు ప్రఖ్యాతలు రావటం, ప్రజా ఆదరణ పొందడం, వ్యాపారాల్లో లాభాలు, రావాల్సిన డబ్బు రావటం. చదువుకునే వాళ్ళకు కూడా 6వ నెల నుంచి బాగుంటుంది, జూన్ నెల నుండి. ఓవరాల్గా ధనుస్సు రాశి వారికి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ తర్వాత అనుకూలత ఎక్కువగా ఉంటుంది. మార్చ్ తర్వాత అంటే ఉగాది తర్వాత బాగుంటుందని చెప్పాలి. మరలా మనము ఈ కుటుంబ స్థానాన్ని చూసుకున్నట్లయితే భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, తమ్ముడు, అన్న, చెల్లెలు వీళ్ళతో కూడా గతంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కోర్టు కేసులు కాంప్రమైజ్ అవుతారు. అనేక చికాకులు, సమస్యల్లోంచి బయటపడతారు. ఓవరాల్గా ధనుస్సు రాశి వారికి అయితే బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఆరోగ్య విషయానికి వస్తే కొంత అనారోగ్య సమస్య ఎదుర్కొంటారు. బాగా అంటే గోచార ఫలితమే కాకుండా జాతకంలో ఉన్న దోషం వల్ల కొంత ప్రెజర్ రావటం, మైండ్కి ఎక్కువగా అంటే మైండ్కి ముఖ్యంగా తృప్తి లేకపోవడం, అంటే మానసిక శాంతి లేకపోవడం అనేది జరుగుతుంది. చాలా వరకు బాగుంది, గ్రహబలం అంతా ఉంది. ఈ చిన్న చిన్న విపత్తులు ఉంటాయి, వాటికి వ్యక్తిగత జాతకంలో అనేక పరిహారాలు ఉంటాయి. ఉదాహరణకు పోయిన సంవత్సరం ధనుస్సు రాశి వారికి నేను ఒక పరిహారం చెప్పాను. అయ్యా, పలానా నక్షత్రంలో పలానా క్షేత్రానికి వెళ్ళి నిద్ర చేయండి, మీకు 2024 బాగుంటుందని. అది చాలామందికి సక్సెస్ అయింది. ఎలా నాకు తెలుసు అంటే చాలామంది వ్యక్తిగతంగా కన్సల్ట్ అయ్యారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా పంచుకున్నారు. ఓవరాల్గా ధనుస్సు రాశి వారికి గృహ సంబంధిత యోగాలు, ధన సంబంధిత యోగాలు గత సంవత్సరం కన్నా బాగానే ఉంటాయి. ఎక్కువగా సెకండ్ హాఫ్ అంటే జూన్ తర్వాత చాలా బాగుంటుంది. ఈ మకర రాశి వారికి 2025లో ఏలినాటి శని పోతుంది. 7.5 సంవత్సరాల పీడ వీళ్ళని విడిచిపెడుతుంది. దాదాపుగా అలసిపోయారు, విసిగిపోయారు, అనేక కర్మలు అనుభవించారు. బాధలు, దుఃఖము, అవమానాలు, నష్టాలు, దారిద్ర్యము, ఇలా మొదలుకొని అనేక దోషాలు. కానీ 2025లో ఆరోగ్యం బాగుంటుంది. గత సంవత్సరం కన్నా ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఆరోగ్య యోగాలు సంభవిస్తాయి. గత సంవత్సరం కన్నా మకర రాశి వారికి ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా మార్పు ఉంది. అయితే ఇక్కడ మకర రాశి వారికి ఒక ఇబ్బంది ఏంటంటే చదువుకునే వాళ్లకు సమస్యలు ఉన్నాయి. అనుకున్న స్థాయిలో వీళ్ళు పాస్ అవ్వకపోవడం, అలాగే తల్లిదండ్రుల యొక్క మాటని ధిక్కరించడం, చెడు అలవాట్లు, చెడు స్నేహితాలు, చదువులో అశ్రద్ధ, ఇవన్నీ సూచిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో కాదు, ఎందుకంటే జూన్ వరకు మళ్ళీ మీకు గురువు అనుకూలంగానే ఉన్నాడు. జూన్ తర్వాతే సమస్యలు మొదలవుతాయి. ఏది? పిల్లల ద్వారా. ఇప్పుడు ఉదాహరణకు పిల్లలది మకర రాశి ఉండాలా అండి? మాదా అంటే తండ్రిదే లేదా తల్లిది. ఎందుకంటే ఇక్కడ ఏమనుంది? పిల్లల ద్వారా అశాంతి అని ఉంది. ఈ జూన్ తర్వాత కొంత పిల్లల ద్వారా అపకీర్తి, అశాంతి వచ్చే అవకాశాలు ఉంది. లోన్లు రావటము, వాహనము లేదా ఇల్లు తీసుకోవడం లేదా ఒక స్థలం తీసుకోవడం జరుగుతుంది. జూన్ లోపు
స్థాన చలనం అవుతుంది మకర రాశి వారికి. ఇల్లు కానీ ఆఫీస్ కానీ స్థానము మారుతారు, అది సొంత ఇల్లైనా అద్దిల్లైనా. అలాగే మీ చెల్లె లేదా తమ్ముడు, అక్క, అన్న, రక్త సంబంధికులతో ఉన్నటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు తగ్గుతాయి. మకర రాశి వారికి అనేక విషయాల్లో అనేక సమస్యలు తెచ్చిపెట్టినటువంటి 2024 వెళ్ళిపోయింది. కానీ మీకు ఈ సంవత్సరం అలా ఉండదు. నేను చివరిగా చెప్పే మాట ఒకటే, చదువులో ఒక్కటే సమస్య, మిగతావన్నీ బాగానే ఉన్నాయి. చదువుకునే వాళ్ళకే మకర రాశి వారికి యావరేజ్గా ఉంది. ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగం, స్థానచలనం, ప్రమోషన్సు, ట్రాన్స్ఫర్సు, కుటుంబ సౌఖ్యం, వాహన యోగం, గృహయోగం, ఇలా అనేక యోగాలు ఉన్నాయి. కుంభరాశి వారికి కంటక శని దోషం పోతుంది. అంటే నెత్తి మీద ఉన్న శని ఇన్ని రోజులు ఏం చేస్తున్నాము అన్నటువంటి ఆలోచనని కూడా మనకు రానివ్వలేదు. కుంభరాశి వాళ్ళ జాతకాలు చాలామంది చూశాను నేను. వాళ్ళ నిర్ణయాలు తప్పు, వాళ్ళ ఆలోచన తప్పు. ఎందుకంటే శని నెత్తి మీద ఉన్నాడు కదా. ఇప్పుడు శని మారుతున్నాడు కాబట్టి కొంత ప్రశాంతత ఉంటుంది. 2024 కన్నా 25లో మనశ్శాంతి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో కాదండి. ఎందుకంటే కుటుంబ స్థానంలోకి శని వస్తున్నాడు. ఇక్కడ వికలం అంటే భార్యాభర్తలు విడిపోవడం, గొడవ పడడం, లేదంటే ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయి. జాతకంలో శని యోగకారకుడైతే ఆ శని దశ రాబోతుంది అంటే, లేదా శని యోగం స్టార్ట్ అవ్వబోతుందంటే కుటుంబ స్థానంలో శని వస్తున్నాడు కాబట్టి భార్యాభర్తలు దూరంగా ఉన్న వాళ్ళు కలవటం, మనస్పర్ధలు తొలగిపోవటం, ప్రేమానురాగాలతో ఉండడం, చిన్న చిన్నగా సెట్ అవ్వడం జరుగుతుంది. అలాగే విభిన్నంగా కూడా జరిగే అవకాశం ఉంటుంది. తొందరపడి ఇతరులని నిందించడం అనేది తగ్గిస్తారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం గొడవలు, చికాకులు తక్కువగానే ఉంటాయి. ఓవరాల్గా గురుబలం కూడా మీకు యాడ్ అవుతుంది కాబట్టి కుంభరాశికి ఏప్రిల్ తర్వాత బాగుంటుంది. ఇంకా పూర్తి స్థాయిలో జూలై, ఆగస్టు నుంచి చాలా బాగుంటుంది. అయితే కుంభరాశిలోకి రాహు రావటం, సప్తమంలోకి కేతు రావటం, అది కూడా ఎక్కువగా అంటే కలత్రాన్ని లేదు వైవాహిక సమస్యలని తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయి. అలాగే రవి రాశిలోకి కేతు వస్తున్నాడు కాబట్టి సప్తమంలో ఉంటాడు కుంభరాశికి. రవి అంటే ప్రభుత్వ కారకుడు, సలహాలు ఇవ్వటం, రాజు అంటే న్యాయస్థానం ద్వారా చెప్పించుకోవడం, న్యాయస్థానాలని ఆశ్రయించడం జరుగుతుంది. వాళ్ళు చెప్పినటువంటి మాట వినే అవకాశాలు ఉంటాయి, ఆచరించే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో పెద్దగా మార్పుని కాదు కానీ కొంత మార్పు ఉంటుంది. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు ఒక 20% తగ్గుతాయి. ఇల్లు ఏమైనా కడతారా అండి అంటే అవకాశం తక్కువ ఉంది. వ్యాపారంలో విశేష యోగము అన్నది మనం తీసుకుంటే అంత స్థాయిలో ఏముండదు. అంటే అన్నీ మీడియమే. చాలా బాగుంది వ్యాపారము, ధనము, గృహము, విదేశాలకు వెళ్ళడం, ఇవన్నీ ఉండవు. అంటే ప్రతి దగ్గర ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. కొంత 2025లో బాలైనటువంటి రాశుల్లో కుంభరాశి కూడా ఒకటని చెప్పాలి. వీరు కుంభరాశి అంటే 12 రాశుల్లో కూడా బాలైనటువంటి రాశులు 2, అందులో కుంభరాశి ఒకటి. అంటే ఎక్కువగా బాలైనటువంటి రాశి. వీళ్ళు తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని చూపించాలి. ఎందుకంటే ఒక గోచార ఫలితంతో మీరు పలానా దేవాలయానికి వెళ్ళి అక్కడ పలానా ఈ పూజ చేసుకోండి మీ దోషం పోతుందని చెప్పడానికి ఉండదు. ఓవరాల్గా అయితే కుంభరాశి వారికి మధ్యమం అనే చెప్పాలి. ఒక్క గురుబలం తోడవుతుంది కాబట్టి పర్వాలేదు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంత మనశ్శాంతి, మీకు మంచి జరిగే అవకాశము. మీనరాశి జాతకులు 2025లో గురువు తృతీయంలో ఉన్న గురువు చతుర్థంలోకి రావడం దోషం, చదువులో దోషం, ఎగ్జామ్స్లో దోషం, మెడిసిన్ సీట్ కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగ సంబంధితమైన ప్రయత్నాల్లో విఫలం, కంటక శని దోషం అంటే శని నెత్తి మీదకి రావడం, ఊహించినవన్నీ రివర్స్ అవ్వడం, జరగాల్సినవి జరగకపోవడం, రావాల్సిన డబ్బు రాకపోవడం, అప్పుల వాళ్ళు ఒకటేసారి మీద పడడం,
అంటే నేను భయపెడుతున్నా అనుకోవద్దు, దయచేసి మీకు జాగ్రత్త పడమని చెప్తున్నాను. అసలు బాలేనటువంటి రాశుల్లో పూర్తి స్థాయిలో బాలేనటువంటి రాశి మీనరాశే. ధనస్థానంలోకి రాహు వచ్చి మొత్తం దోషాన్ని అక్కడ ప్రారంభం చేస్తాడు. ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ డబ్బులు తెస్తూ ఉంటారు. అనుకున్న పనులు సక్సెస్ అవ్వక ఈ డబ్బు నష్టపోయి కట్టాల్సిన వాళ్ళకి కట్టడం. మీనరాశి వారికి అసలు ఏమీ బాలేదని చెప్పాలి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందకపోవడం, వ్యాపారంలో నష్టాలు, వ్యాపారంలో సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఒకటి కాదు ఇక్కడ చదువు సమస్యే. అంటే చదువు సమస్య అంటే ఎంత చదివినా ప్రయోజనం లేకపోవడం, గుర్తుండకపోవడం, లేదు పలానా ఈ చదువుకున్నారు, ఎగ్జామ్ రాస్తున్నాం, ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా, అవకాశం తక్కువ, విదేశాలకు వెళ్తామా, అవకాశం తక్కువ. కుటుంబ స్థానంలో రాహు ఉండడం, అష్టమంలో కేతు, అంటే సడన్గా అనారోగ్య సమస్యలు రావటం. అటు ఏలినాటి శని, ఇటు అష్టమంలో కేతు, అంటే షష్టాష్టకాలు కూడా శనికి కేతుకి సంభవించడం. మధ్యలో గురువు బంధింపబడడం. అంటే ఎలా చూసుకున్నా కూడా తప్పనిసరిగా మీనరాశి వారికి మాత్రం కొంత దోషమే. ఒకటని కాదు, అందుకే ఇప్పుడు లోన్లు వస్తాయండి, ఏమో చదువులో ఫలానా ఇగో ఇది పాస్ అవుతాడా ఏమో, విదేశాలకు వెళ్తాడా, వీసా వస్తుందా ఏమో, అంటే ప్రతి దగ్గర మీకు జరిగేదాకా అనుమానమే. అంటే చెప్పలేము, ఒక్క దైవ బలం తప్ప మిమ్మల్ని ఏది కాపాడలేదు అన్నట్టుగా. ఇప్పుడు మనకు ప్రభుత్వాలు హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయండి అని సూచిస్తుంది. అంటే మీరు ఈరోజు హెల్మెట్ పెట్టుకోండి, ప్రయాణం చేయండి, లేకపోతే మీరు చచ్చిపోతారని కాదు దాని అర్థం. జాగ్రత్త పడండి అని. మీనరాశికి కూడా నేను చెప్పేవి యాజ్ ఇట్ ఈజ్. ఎక్కడ ఫలితం ఇప్పుడు 12 రాశులు మీరు చూడండి, నేను చెప్పినవి ఎక్కడ బెదిరించడం, భయపెట్టడం, ఏది ఉంటే అదే మాట్లాడతాను. వాస్తవానికి కూడా మీనరాశికి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంత మైనసే. ఆర్థిక సమస్యలు ఉంటాయి, మానసిక సమస్యలు ఉంటాయి. అయితే వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశలు బాగుంటే చెప్పలేం. అయినా కూడా దీని ఫలితం దీన్ని ఇస్తుంది, తప్పదు. తప్పకుండా మీనరాశి వారు వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, లేదా మీ వేలిముద్రలు ఇవ్వండి. నేను మీకు ఏ కీడు సంభవించకుండా పరిహారం చెప్తాను. Like and subscribe Eagle Media Works.